హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఇది శ్రీలంక సిరీస్లో 4th వ్లాగ్ అండి. కొలంబోలో నైట్ 9కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 5కి ట్రిన్కోన్మలేలో రీచ్ అయ్యామన్నమాట. ట్రైన్ జర్నీ గురించి ఇంకా ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, సో అక్కడ రిఫర్ చేయండి. ఇది ట్రిన్కోన్మలేలో స్టేషన్ అన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్లోనే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. డబల్ రూమ్ అయితే 2360 శ్రీలంకన్ రూపీస్, ఫ్యామిలీ రూమ్ అయితే 4720 శ్రీలంకన్ రూపీస్. ఇక్కడ స్టేషన్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు టికెట్ మళ్ళీ చూపించి వెళ్ళాలండి. బయట టికెట్ కౌంటర్లో రూమ్స్కి పే చేసి తీసుకోవచ్చు అనమాట. మాకు యాక్చువల్గా 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్కి యాక్చువల్లీ ఫ్యామిలీ రూమ్ 4720కి ఇచ్చేసేయాలి కదా. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, ఒక 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, ఇంకొక బాబు ఉన్నాడు కదా అని చెప్పేసి. మేము ట్రిన్కోన్మలేలో ఒక గుడిని చూడడం కోసం వెళ్తున్నామండి. సో టెంపుల్ విజిట్ అవ్వగానే డంబులా అనే ప్లేస్కి వెళ్ళిపోతాము. సో జస్ట్ లగేజ్ పెట్టుకుని ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడం కోసం అని చెప్పి ఇంకా స్టేషన్లోనే రూమ్స్ ట్రై చేద్దామని ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఇది స్టేషన్ బయట ఇలా ఉంటుంది. ట్రైన్ వచ్చే టైంకి అయితే ఆటోస్ కొన్ని ఉన్నాయండి, తర్వాత ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్టేషన్లో రూమ్స్ చూసేద్దామండి. పైన ఒక ఫ్లోరే ఉన్నది. సో పైకి మెట్లకి వెళ్ళిన తర్వాత రూమ్స్ బాగానే అవైలబుల్గా ఉన్నాయండి. మేము కాకుండా ఇంకొక ఫ్యామిలీ ఉన్నారంతే. సీజన్లో అయితే రష్ ఉంటుందేమో తెలీదు. రూమ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. శ్రీలంకలో మస్కిటోస్ ఎక్కువ ఉంటాయండి. ప్లాంట్స్ గ్రీనరీ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మస్కిటోస్ అది ఎక్కువ ఉంటాయన్నమాట. సో మస్కిటోస్ వల్ల బెడ్ మీద కవర్ చేసుకోవడానికి నెట్ అది ఇస్తారు. కొన్ని హోటల్స్లో ఇస్తారు, అంటే మస్కిటోస్ వస్తాయి అనే హోటల్స్లో అలా నెట్ అది వేసేసి ఉంచుతారనమాట. ఈ రూమ్స్లో హాట్ వాటర్ అయితే ఉండదండి. ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడం కోసమే అయితే ఓకే అనమాట. సో మార్నింగే ఎర్లీగా వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. ఇది రైల్వే స్టేషన్ బయట అండి. ట్రిన్కోన్మలే ఒక చిన్న ఊర్లాగా అనమాట, విలేజ్ ఆర్ టౌన్ లాగా ఉంటుంది అంతే. సో స్టేషన్ దగ్గర ఆటోస్ లేకపోతే కొంచెం బయటికి నడుచుకుంటూ వెళ్తే, అంటే స్ట్రీట్ ఎండ్ వరకు వెళ్ళగలిగితే ఆటోస్ అక్కడ డెఫినెట్గా ఉంటాయి. సో మేము అక్కడ వరకు నడుచుకుని వెళ్ళి అప్పుడు ఆటోస్ ఎక్కామన్నమాట. సో మేము ఇక్కడికి వచ్చింది అయితే శక్తిపీఠం ఉన్నది కదండి ఇక్కడ, శంకరీదేవి టెంపుల్ అని, అది చూడడానికి వచ్చాము. యాక్చువల్గా అయితే 16th and 17th centuries ఒరిజినల్ టెంపుల్ని పోర్చుగీస్ డిస్ట్రాయ్ చేసేసారంటండి. ఇది అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడికి రీచ్ అయిపోయామండి. ఇక్కడ హెయిర్ కట్ ఆఫరింగ్స్ కూడా చేయొచ్చంట. మేము ఉండగా అయితే ఎవరు చేయడం నేను చూడలేదు. టెంపుల్ దగ్గర మంకీస్ కూడా బాగానే ఉన్నాయండి. టెంపుల్కి షార్ట్స్ వేసుకోకూడదు, ఒకవేళ వేసుకుంటే వాళ్ళు లుంగి ఇస్తారు. సో పైన లుంగి కట్టుకోవాల్సి వస్తుంది. పిల్లలకైతే ఓకే. టెంపుల్ ముందర కొబ్బరికాయ ఇంకా అరటిపళ్ళు పువ్వులు అన్నీ అమ్ముతున్నారు. బుట్టల్లో ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ పెట్టి ఒక సెట్ లాగా పెట్టి అమ్ముతున్నారండి. మేబీ ఇక్కడ అలా ఇస్తారనుకుంటా టెంపుల్స్లో. ఇక్కడ మల్లెపూలు కూడా చాలా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. ఇంత పెద్ద సైజు నేను ఎప్పుడు చూడలేదు. ఫైనల్గా ఇంకా ఇవి కొనుక్కుని గుడికి వచ్చేసాము. గుడిలో ఫస్ట్ కనిపించే విగ్రహం చాలా అందంగా ఉంటుందండి. తర్వాత రైట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ కనిపించేది రావణ విట్టు. శివుడు రావణుడితో తన కత్తి వదిలేయమని చెప్తారంట. అలా వదిలినప్పుడు ఇక్కడ రాక్ 2 కింద స్ప్లిట్ అయిపోతుందంటండి. ఈ కట్ట అదే అన్నమాట. దీన్ని ఇక్కడ రావణ విట్టు అంటారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతారండి, చాలా బాగుంటుంది చూడడానికి ఏరియా కూడా. సో ఇంకా గుడిలోకి వెళ్దాము. గుడికి లెఫ్ట్లో జింకలు ఇంకా పీహెన్స్ ఉంటాయండి. నెమళ్ళు ఉంటాయి కదా, నెమల్లో ఫీమేల్ అనమాట, పీహెన్ ఉంటుంది. యాక్చువల్గా అయితే గుడికి ఆటోలో వచ్చేటప్పుడు కూడా పీకాక్స్ డియర్స్ బాగా కనిపిస్తాయండి. డీర్స్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి. దగ్గరలో ఒక డీర్ శాంక్చురీ కూడా ఉన్నట్టుంది. పీకాక్ అరుపులు అయితే అస్తమాటు వినిపిస్తూనే ఉంటాయండి. మేము ఫెదర్స్ అన్నీ ఓపెన్ చేసిన నెమల్ని కూడా చూసాము. బట్ ఆటో రన్నింగ్లో ఉండడం వలన నాకు వీడియో తీయడం అవ్వలేదన్నమాట. మేము రిటర్న్లో కూడా నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ దగ్గర నుంచి చూద్దామని అనుకున్నాము. కానీ వెళ్ళే దారిలో వర్షం పడడం వలన అవి ఏవి కనిపించలేదు. ఓన్లీ డీర్స్ మాత్రమే అక్కడక్కడ కనిపించినాయి. గుడి బయట అయితే వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చండి, లోపల మాత్రం అలౌ లేదు. ఇక్కడ ఉన్న శివలింగం దగ్గర కూడా గేట్ అది క్లోజ్ చేసేసారు, వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. గుడికి సైడ్లో చెట్లుకి చాలా ఉయ్యాల బొమ్మలు కట్టేసి ఉన్నాయండి. హౌస్ షేప్లో కూడా కనిపించినాయి కొన్ని. పిల్లలు పుట్టాలి అని అనుకునే వాళ్ళు కడుతున్నారంట ఇక్కడ. మేము ఉండగా కూడా ఒకళ్ళు కట్టారు. ఈ బొమ్మల్ని గుడి లోపల ఇస్తారండి, అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి కట్టాలన్నమాట.
ఇక్కడ ఈ గుడి పిల్లలు పుట్టాలి అని పూజ చేసే దానికోసం బాగా ఫేమస్ అంటండి. ఇది మాకు వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్ చెప్పారనమాట. ఇంకా ఇలా సైడ్కి నడిస్తే ఒక పక్క సముద్రం, ఇంకో పక్క విగ్రహాలు, చాలా చాలా బాగుంటుందండి. అండ్ మీకు పొనియన్ సెల్వన్ మూవీ చూసుంటే అందులో మీకు చోళులు, పాండ్యలు అని చూసుంటారు కదా, వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ అమ్మవారికి బాగా ప్రే చేసేవాళ్ళంట. ఇక్కడ విగ్రహాలకు కూడా క్లాత్తో చిన్న చిన్నగా ఏవో కట్టారండి, అవేంటో మాకు అర్థం కాలేదు. గుడి లోపల వీడియో తీయనివ్వలేదు. ఫస్ట్లో అయితే శివుడు బొమ్మ ఉంటుంది, తర్వాత సైడ్లో శంకరీదేవి అమ్మవారు ఉంటారు. గుడిలో హారతి ఇచ్చేదానికి టైమింగ్స్ అవి ఉంటాయండి. సో ఒక్కొక్క దేవుళ్ళకి హారతి ఇచ్చుకుంటూ వెళ్తారనమాట ఆ టైం వచ్చిన తర్వాత. సో కొబ్బరికాయ కొట్టే వాళ్ళకైతే మేము నార్మల్గా కొబ్బరికాయ కొనుక్కుని వెళ్ళిపోయాము. బట్ ఇక్కడ కొబ్బరికాయ మీద కర్పూరం కూడా పెట్టి వెలిగించి దేవుడికి చుట్టూ చూపించి అప్పుడు కొబ్బరికాయ కొడతారంట. సో కొబ్బరికాయ కొనుక్కునే వాళ్ళు కర్పూరం కూడా తీసుకుని వెళ్ళండి కంపల్సరీగా. గుడి లోపల దీపాలు పెట్టడానికి కూడా చిన్నగా స్పేస్ ఉంటుందండి. సో అక్కడ కావాలనుకుంటే దీపాలు అవి కూడా మనం పెట్టుకోవచ్చు. హారతి ఇచ్చే టైంలో కాకుండా మిగిలిన టైముల్లో అర్చన కూడా చేస్తారండి గుడిలో. సో అర్చన దానికి టికెట్కి స్పెసిఫిక్గా అమౌంట్ అంటూ ఏముండదు. అయితే మనం శివుడికి చేయించుకోవచ్చు, లేదంటే అమ్మవారికి కూడా చేయించుకోవచ్చు, లేదా రెండిట్లకి కావాలి అన్నా కూడా చేస్తారు. అర్చనకి మనీ ఇంత అని అడగరు. సో మనం ఎంత కావాలి మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారనమాట వాళ్ళు. సో ఇలా టెంపుల్ చుట్టూ చాలాసేపు తిరిగామండి. బయట అంతా కూడా ఎక్కువ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటూ కాసేపు ఫొటోస్ తీసుకుంటూ అలా చూసాము. ఇంతకుముందు చెప్పినట్లుగానే కొన్ని విగ్రహాలకి ఇదిగోండి ఇలా క్లాత్లు కొన్ని కట్టేసి ఉన్నాయి. సో అది ఎందుకు కట్టారు అనేది మాత్రం తెలియలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి, అందరికీ తెలుస్తుంది. ఇంకా ట్రిన్కోన్మలేలో చూడ్డానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. బట్ మేము స్పెసిఫిక్గా ఈ గుడికి అని చెప్పి వచ్చామన్నమాట. నార్మల్గా అయితే ఇక్కడ బీచెస్ అవి బాగుంటాయి, ఇంకా కొన్ని టెంపుల్స్ చాలా ఉన్నాయి. అది కాకుండా ఇంకా హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయంటండి, అవి కూడా చాలా బాగుంటాయంట. కొన్ని మ్యూజియంస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక రోజు ఉండి అవన్నీ కూడా చూడొచ్చండి. రావణాసురుడు శివుడికి బాగా భక్తుడు కదా, సో ఇక్కడ ఆయన బొమ్మ కూడా ఉంది, విగ్రహం ఇలా కిందకి పెట్టేసి ఉందన్నమాట. చుట్టూ చాలా మనీ కాయిన్స్ అంతా వేసేసి ఉన్నదండి. కానీ ఇక్కడ రాయడం అయితే అసలు కాయిన్స్ వేయొద్దని రాశారు. గుడి మొత్తం తిరిగేశాక ఫైనల్గా మాకు అరటిపళ్ళు అవి ఇస్తారు కదండి ప్రసాదం కింద. ఆ ప్రసాదాల్లో కొంచెం జింకల దగ్గరికి వెళ్ళి వాటికి కూడా ఫీడ్ చేసాము, కొన్ని తిన్నాయన్నమాట. మేము గుడికి వచ్చేటప్పుడు 7కి అలా వచ్చేసామండి. సో ఆ టైంలో ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసలేదు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి షాప్ చూసుకుంటా వెళ్ళాం. అప్పటికి కూడా కొన్ని క్లోజ్లోనే ఉన్నాయి. ఇంకా ఇంచుమించు ఒక 8:30 ఆ టైంకి ఇలా ఉందన్నమాట. సో ఈ షాప్స్లో అంతా కూడా చిన్న చిన్న బొమ్మలు, అలాంటి డెకరేషన్ ఐటమ్స్ అలాంటివన్నీ చాలా బాగున్నాయండి. శ్రీలంకకి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా ప్రసాదాలు అలాంటివి కూడా అమ్ముతున్నారు. సో అవన్నీ కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇవే సేమ్ ఐటమ్స్ యాక్చువల్గా బయట కూడా ఉంటాయి, వేరే ప్లేసెస్లో కూడా శ్రీలంకలో ఉంటాయి. కానీ మేము చూసిన దాంట్లో అయితే ఇక్కడే చీపెస్ట్ పడుతుందండి. మీరు ఒకవేళ తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశం ఉంటే కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, ఇక్కడ బెటర్ అనిపించింది మాకు ప్రైసెస్ వైజ్గా అయితే. మేము వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం కదా, సో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ నెమళ్ళు, డీర్స్ అన్నీ చూసి నడుచుకుంటూ వెళ్దామని చెప్పి నడుస్తూ వెళ్ళాము. కానీ కొంచెం చినుకుల్లా పడ్డాయన్నమాట. ఇంకా నెమళ్ళు అయితే అసలు కనిపించలేదు. డీర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ కొన్ని ఉన్నాయి బాగానే. అండ్ దారిలో ఫుడ్ తినేవి కూడా ప్లేసెస్ చాలా చిన్న చిన్నవి తక్కువగా ఉన్నాయన్నమాట. బాగా నడిచి కొంచెం ఎక్కువ దూరం వెళ్ళిన తర్వాత మార్కెట్ లాగా, పెద్ద మార్కెట్ లాగా వస్తుంది. అక్కడ కొంచెం ఫుడ్ తినడానికి అది బాగానే ఉందండి. సో ఇంకా మెయిన్ మార్కెట్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేము పిక్మీ యాప్లో క్యాబ్ బుక్ చేసుకుని మేము డంబూలాకి వెళ్ళాము. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో డంబూలా ఎలా ఉందో చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.